ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు సరస్వతి అయ్యర్. ఎస్ఎస్ఎల్ న్యూమరాలజీ ద్వారా మీ అందరికీ న్యూమరాలజీ గల ప్రాముఖ్యతల్ని వివరించడానికి నేను ఇక్కడ వచ్చాను. సో మీకు న్యూమరాలజీ పరంగా అంకెలు 1 to 9 వరకు ఎలా ఉంటుంది, దాని ప్రాముఖ్యత ఎలాగా, కింగ్ అంటే ఏంటి, క్వీన్ అంటే ఏంటి, ఇవి వివరించడానికి మీకు సులభ పద్ధతిలో అర్థమయ్యేలాగా చెప్పాలనుకుంటున్నాను. సో మీరందరూ రెడీయా? సో మీరు రెడీ అయితే ఒక పేపరు, పెన్, బుక్ కూడా మీ వెంట పెట్టుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ని కూడా మీరు పరీక్షించుకోవడానికి చాలా సులభంగా మీకు తెలియజేస్తున్నాను. సో రెడీయా మీరందరూ? భక్తి ఆస్ట్రాలజీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. నా పేరు లయన్ డాక్టర్ వీణా సరస్వతి. నేను న్యూమరాలజీలో గత 8 సంవత్సరాలుగా ప్రావీణ్యత గల అందరికీ నేర్పుతూ ఉన్నాను. సో మీ అందరికీ కూడా ప్రేక్షకుల కోరిక మేరకు న్యూమరాలజీలో అంకెలు ఎలాంటి ప్రభావితం మన మనుషుల మీద ఉంటుంది అని చెప్పడానికి చాలా సులభంగా మీ అందరికీ తెలియజేయడానికి ఇక్కడ నేను వచ్చాను. సో మీరందరూ కూడా అంతే ఆతృతగా రెడీగా ఉన్నారా? అయితే ఒక బుక్, పేపర్, పెన్ రెడీగా పెట్టుకోండి. అంకెలలో మనము ఎలాంటి నంబర్స్ మనలో ఉన్నాయి, మనకు అవి ఎలాంటి ప్రభావితం చూపబోతున్నాయనేది తెలుసుకుందాం. సో గెట్ రెడీ. సో పేపర్, పెన్ అన్ని రెడీగా తెచ్చుకొని ఉన్నారు కదా. మీకు న్యూమరాలజీ అంటే అంకెలు 1 నుంచి 9 వరకు అంకెలు, అవునా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ 1 నుంచి 9 వరకు అంకెలే మనకు చాలా ఉపయోగపడతాయి. ఎస్ఎస్ఎల్ న్యూమరాలజీ ద్వారా నేను సరస్వతి అయ్యర్ మీకు కింగ్, క్వీన్ అంటే ఏంటి, దాని ప్రభావం ఎలా ఉంటుంది, కింగ్ ఎలా చూడాలి, క్వీన్ ఎలా చూడాలి, అసలు కింగ్ అంటే ఎందుకు చూడాలి, దీని నంబర్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా కింగ్ అంటున్నాను, కానీ దీన్ని మనం వేరే వేరే పదాలలో కూడా డ్రైవర్, డిస్టినీ, కింగ్ అని కూడా చెప్తారు. క్వీన్ని కూడా మనం కండక్టర్ అనే విధంగా కూడా అనుకుంటాము. సో ఈ కింగ్, క్వీన్ అంటే ఎలా తీయాలి, నంబర్స్లో దీన్ని ఎలా లెక్క పెట్టాలి అన్నది మీకు ఈరోజు చాలా సులభంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా అంతే ఇంట్రెస్ట్గా నేర్చుకోండి, ఓకేనా? ఒక డేట్ ఆఫ్ బర్త్, కంపల్సరీగా ఒక డేట్ ఆఫ్ బర్త్ కావాలి మనకు కింగ్, క్వీన్ చూడడానికి. సో కింగ్, క్వీన్ చూడాలంటే డేట్ ఆఫ్ బర్త్ అంటున్నారు. అలా అంటే ఎలా మేడం? మా పూర్వీకులు, మా తల్లిదండ్రులు పుట్టినప్పుడు మాకు అసలు డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా తెలీదు, డేట్ తెలిస్తే మంత్ తెలీదు, మంత్ తెలిస్తే ఇయర్ తెలీదు. సో అలాంటప్పుడు మేము ఎలా చేయాలి అని అనుకుంటున్నారు కాదు. ఏం పర్వాలేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఆధార్లో మనం నంబర్, డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తాం కదా. ఆ ఆధార్లో మీరు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేశారో అది ఆల్రెడీ మీకు అది యాప్ట్ అయిపోయినట్టు, అంటే మీరు దాని వాడుకలో మొత్తం అనుసంధానం చేసేసుకున్నారు. కాబట్టి మనం ఆధార్లో పెట్టిన డేట్ ఆఫ్ బర్త్ని తీసుకుంటాము. మీకు డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్, డేట్ తెలియకపోయినా కూడా డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఏదైతే ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ని కూడా మనము పరిగణలోకి తీసుకొని దాని పరంగా కింగ్ అండ్ క్వీన్ అన్నది తెలుసుకుందాము. సో ముఖ్యంగా కింగ్, క్వీన్ తేయడానికి డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్ అన్నది తెలుసుకున్నారు కదా. సో ఒక డేట్ ఆఫ్ బర్త్ ర్యాండమ్గా ఒక డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని దాంట్లో కింగ్ ఎలా తీయాలన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు రెడీయా? నేనైతే రెడీ, మీరు కూడా రెడీ ఉన్నారు కదా. చలో మరి ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని కింగ్ ఎలా చూడాలో చూద్దాం, ఓకే? మీరందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ని తీసుకోండి, లేదంటే నేను చెప్పబోయే ఈ డేట్ ఆఫ్ బర్త్ని ఫస్ట్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ని కూడా లెక్కలోకి కింగ్ అనేది ఎలా తీయాలన్నది తెలుసుకోగలుగుతారు. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 27వ తారీఖు 2వ నెల 1981 ఈ డేట్ ఆఫ్ బర్త్ని తీసుకున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, న్యూమరాలజీలో ఎప్పుడైనా కానీ ఎన్ని నంబర్స్ వచ్చినా దాన్ని ప్లస్ చేసి సింగిల్ నంబర్ డిజిట్కి తీసుకొని రావాలన్నమాట. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాము, మీరు కూడా గమనించండి. సో 27 డేట్ అనుకున్నాము. 27 అనేది 2 అంకెలు ఉంది కాబట్టి దీన్ని మనం ప్లస్ చేయాలి. సో 2 + 7, 2 + 7 చేస్తే 9 వస్తుంది, ఓకే? సో ఇక్కడ 2, 0, 2 ఉంది. సో 0, 2 ఉన్నప్పుడు 2, 0 + 2 యాడ్ చేసినా కూడా ఇది 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం అయినా కూడా ఇది చేసుకొని ఇక్కడ 2. సో అర్థమవుతుంది కదా మీకు. డేట్ని 2 విధాలుగా 2 అంకెలు ఉండేసరికి, 2 అంకెలు ఉండేసరికి దాన్ని మనం ఒక డిజిట్లోకి తెచ్చుకోవాలి. కాబట్టి 2 + 7 9 అవుతుంది. అలాగే ఇక్కడ 2 అంకెల్లో ఒక అంకెలే ఉంది కాబట్టి 0 + 2 2 వస్తుంది. ఇక్కడ 2 రాసుకున్నాము. ఇక్కడ 4 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 2గా తీసుకున్నా కూడా ఈజీగా అవుతుంది. 1 + 9 అంటే 10 అవుతుంది. ఇక్కడ మనం 1 తీసుకుంటాము. ఇక్కడ 8 + 1 9 అవుతుంది.
మళ్ళీ ఈ 19ని కూడా మనం 2గా చేసుకుంటే 1 + 9 10 అవుతుంది. 10 అంటే 1 అనమాట. సో ఈ 1 వస్తుంది ఇక్కడ. 1 + 0. 10ని 1 + 0 తీసుకొని ఇక్కడ 1 వచ్చింది. దీన్ని 2కి 2 అలాగే పెట్టుకున్నాము. ఇక్కడ 9. సో కింగ్ని మనం ఉట్టి డేట్ ఆఫ్ బర్త్లోనే తీసుకోవాలన్నమాట. కింగ్ అంటే ఉట్టి డేట్ని పరిగణనలోకి తీసుకుంటాము. ఈ 2 కలయికతో కూడిన ఒక సింగిల్ డిజిట్లోకి తెచ్చుకున్నాము. ఇప్పుడు ఈ మనిషి డేట్ ఆఫ్ బర్త్లో కింగ్ ఏది అంటే 9 అని చెప్పి రాసుకోవాలి. అర్థమవుతుందా? సింపుల్గా నేను మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. 27 ఫిబ్రవరి 1981 డేట్ తీసుకున్నాము. దీన్ని మనం ఒక్క అంకెలోకి తీసుకొని రావాలి కాబట్టి 2 + 7 = 9. 9 ఇక్కడ వేసుకున్నాము. అలాగే ఫిబ్రవరిలో పుట్టారు కనుక 0 + 2 కలిపితే 2 వస్తుంది. ఇక్కడ 2 రాసుకున్నాము. అలాగే ఇయర్లో 1981 అనుకున్నాం కాబట్టి 2గా విభజించుకున్నా కూడా 1 + 9 అంటే 10. 10ని మనము 1 తీసుకున్నాము. అట్లాగే ఇక్కడ 1 + 8 + 1 అంటే 9 అవుతుంది. దీన్ని మనం 9 తీసుకున్నాము. 9 + 1 + 9 అంటే 10. 1 + 0 = 1 వస్తుంది కాబట్టి దీన్ని మళ్ళీ మనం 1లోకి తీసుకున్నాము. చాలా సింపుల్గా నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను కాబట్టి దీన్ని సింపుల్గా మీ డేట్ ఆఫ్ బర్త్ని వేసుకొని కింగ్ ఎలా తీసుకోవాలన్నది చూడండి ఫస్ట్. సో కింగ్ని మనం ఉట్టి డేట్ ఆఫ్ బర్త్లో డేట్నే పరిగణనలోకి తీసుకోవాలి. ఉట్టి డేట్లో మీకు ఫర్ సపోజ్ ఇక్కడ మనం 30 వచ్చింది అనుకోండి. ఇప్పుడు డేట్లో ఉట్టి 30 వచ్చింది. అప్పుడు ఎలాగా అంటారు? అప్పుడు కూడా సింపులేనండి. 3 + 0 వేసుకుంటాము. 3 వస్తుంది. సో అప్పుడు కింగ్ 3 అవుతుంది. సింపుల్. సో ఇంకో డౌట్ కూడా వస్తుంది. 11 ఉందనుకోండి. 11 కానీ 22 ఎలా ఉంది అంటే 22 అనుకుందాం. 22 అంటే కూడా అప్పుడు ఏం చేస్తాము? జస్ట్ మనం 2 డిజిట్స్ని ఒక డిజిట్లోకి తేవాలి కాబట్టి 2 + 2 వేస్తాము. 2 + 2 అవుతుంది 4. సో 4 అప్పుడు అతని కింగ్ 4 అవుతుందని మనము ఈజీగా గుర్తించగలగాలి. చాలా సింపుల్ అండి. ఉట్టి కింగ్ని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కింగ్ని మనం ఎలా తీసుకోవాలన్న విషయాన్ని మీకు చెప్పాను కాబట్టి ఉట్టి డేట్ని పరిగణలోకి తీసుకోవాలి. 22లో పుడితే 2 + 2 యాడ్ చేసుకొని ఒక అంకెలోకి తెచ్చుకోవాలి. 11న పుడితే 1 + 1 యాడ్ చేసుకొని 2 వస్తుంది కాబట్టి 2లోకి తెచ్చుకోవాలి. 30 అయితే 20 అయినా కూడా సింగిల్ డిజిట్ కాబట్టి డైరెక్ట్గా ఆ ఫిగర్ని మనం తెచ్చుకుంటే అది ఉట్టి కింగ్ అవుతుంది. సో మీ అందరికీ కూడా కింగ్ ఎలా వచ్చింది, ఎలా చూసాము, కింగ్ని డిఫరెంట్ డేట్స్లో కూడా సింగిల్ డిజిట్లోకి ఎట్లా తీసుకొచ్చాము, కింగ్ వల్ల మనకు ఎలా యాడ్ చేస్తే కింగ్ వస్తుంది అన్నది చాలా సులభదాయకంగా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ క్వీన్ అంటే ఏంటి, క్వీన్ ఎలా తీయాలన్నది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. సేమ్ అదే ప్రక్రియ. మీకు ఆల్రెడీ ఆ డేట్ తెలిసిందే. డేట్ ఆఫ్ ఇయర్ మనం అనుకున్నది 27 2వ మాసము 1981. సో కింగ్ దీంట్లోనే తీసుకున్నాము. మన క్వీన్ ఇందులో ఆల్రెడీ 9 అని తెలిసింది. సో ఇప్పుడు క్వీన్ ఎలా తీసుకోవాలన్నది చూద్దాం. సో కింగ్ని యాడ్ చేసినప్పుడు మనము డేట్ ఆఫ్ బర్త్ని 2లోకి తీసుకున్నామండి. ఇది మనకు 9 అని తెలిసింది. అలాగే 2 + 0 + 2 2 అని తెలిసింది. ఇందులో 9 ప్లస్ ఇది ప్లస్ ఇక్కడ 9 10 అనగానే ఇక్కడ 1 అని తెలిసింది 1. సో ఇప్పుడు ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాక ఈ టోటల్ డేట్ ఆఫ్ బర్త్ని యాడ్ చేసుకుంటే అది క్వీన్ అవుతుందండి. 9 + 2 11, 11 + 1 12. అర్థమవుతుంది కదండి. మనం కింగ్ని ఆల్రెడీ ఉట్టి కింగ్నే తీసుకోవడానికి ఉట్టి డేట్ని తీసుకున్నాము. 2 + 7 = 9. కింగ్ని తీసుకోవాలంటే ఉట్టి డేట్, క్వీన్ని తెలుసుకోవాలంటే టోటల్ డేట్ ఆఫ్ బర్త్ని యాడ్ చేయాలండి. ఇంక్లూడింగ్ ఇయర్ ఆఫ్ ది బర్త్, సెంచరీ, మంత్, డేట్. 27 + 2 + 1981 యాడ్ చేయడానికి ప్రక్రియ ఎలా అంటే 2 + 7 9 అనుకున్నాము. మంత్లో 0 + 2 అంటే 2 వచ్చింది. సో ఇక్కడ టోటల్ ఇయర్ని తీసుకుంటే 19 + 1 ఇక్కడ మనకు
1 వచ్చింది. 10 ప్లస్ ఇది 0 కాబట్టి 1 + 0 = 1 వస్తుంది. సో అలా టోటల్ ఇయర్లో మనకు 1 వచ్చింది. 9 + 2 11, 9 + 2 క్యాలిక్యులేషన్ చేద్దామండి. మళ్ళీ ఇక్కడ 9, 10, 11, 12. సో ఈ 12ని మనం మళ్ళీ సింగిల్ డిజిట్లోకి తెచ్చుకోవాలనుకున్నాం కదా. సో ఈ 12ని మళ్ళీ మనం 1 + 2 చేయాలి, అప్పుడు 3 వస్తుందండి. సో ఇది మీ క్వీన్. అర్థమవుతుందా అండి? ఇప్పుడు కింగ్ని మనం తెలుసుకున్నాం ఉట్టి డేట్ని కనుక్కోవడానికి. డేట్ తెలియగానే దాన్ని మనం కింగ్లో తీసుకోవచ్చు. క్వీన్ తెలియాలంటే 27 + 2 ప్లస్ ఇయర్ని మొత్తం యాడ్ చేస్తే మనకు 12 వచ్చింది. ఆ 12ని కూడా మళ్ళీ మనం సింగిల్ డిజిట్లోకి తెచ్చుకోవాలి కాబట్టి 1 + 2 = 3. సో టోటల్గా మనం ఫైనల్గా కింగ్ని క్వీన్ని ఇక్కడ తెలుసుకోగలుగుతున్నాము. ఈ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి కింగ్ 3, అలాగే ఈ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి క్వీన్ 3. కింగ్ 9 వచ్చింది, క్వీన్ 3 వచ్చింది. సో ఈ పర్సన్ని ఈ రెండు కలయికల్ని బట్టి లైఫ్లో ఆయనకి ఎలా ఉంటుంది, వాళ్ళ పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఆయన లక్కీ నెంబర్ ఏంటి, ఆయన అన్లక్కీ నంబర్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ కింగ్ అండ్ క్వీన్ ద్వారా చార్ట్లో లోషో గ్రిడ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మెయిన్ ఇంపార్టెంట్ కింగ్ క్వీన్ ద్వారా ఆ మనిషిలో ఎలాంటి గుణాలు ఉన్నాయి, ఎలాంటి గుణాల వల్ల ఆయన లైఫ్లో ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి చాలా సులభదాయకంగా మనము ఇప్పుడు నేర్చుకున్నాము. సో కింగ్ క్వీన్ మీ అందరికీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక్కసారి డైరెక్ట్గా కింగ్ క్వీన్ ఎలా తీయాలన్నది ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాంపుల్గా మీకు మరొకసారి చెప్తాను. ఓకే, సో ప్రస్తుతానికి మీరు ఆల్రెడీ కింగ్ క్వీన్ ఎలా తీయాలనేది లాస్ట్ మనం తెలుసుకున్నాం ఒక డేట్ ఆఫ్ బర్త్లో. ఇంకొకసారి ఒక మంచి ఎగ్జాంపుల్తో ఇంకొక డేట్ ఆఫ్ బర్త్తో మీ ముందుకు వచ్చాను. ఇందులో కింగ్ క్వీన్ ఎలా తీసుకోవాలనేది డైరెక్ట్గా తెలుసుకుందాము. ఒకటేసారి కింగ్ క్వీన్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, కింగ్కి ఉట్టి మనం డేట్ని పరిగణనలోకి తీసుకుంటామని. ఇక్కడ మీరు కొత్త ఎగ్జాంపుల్ చూసారంటే 24వ డేట్ మే నెల 5వ నెల 1979 ఇయర్లో తీసుకోబడిన డేట్ ఆఫ్ బర్త్ ఇది. సో దీనికి కింగ్ ఏమొస్తుంది, క్వీన్ ఏమొస్తుంది, నేను క్యాలిక్యులేషన్ చేసే లోపల మీకు కనుక ఆ క్యాలిక్యులేషన్ ఇందాక తెలిసింది కదా, మీరు చేయగలిగితే అది కరెక్టా కాదా అన్నది చూసుకోండి. మీరు వేయండి, నేను కూడా ఇంకో ప్రేక్షకులకి మరోసారి వేసి చూపిస్తాను. ఇందులో కింగ్ మనం ఫస్ట్గా తెలుసుకోవాలంటే కింగ్ డేట్ వచ్చి 24. దీన్ని మనం సింగిల్ డిజిట్లోకి తీసుకోవాలి కాబట్టి 2 + 4ని యాడ్ చేస్తాము. సో 2 + 4ని యాడ్ చేస్తే మనకు 6 వస్తుంది ఇక్కడ. సో కింగ్ ఇక్కడ 6 అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్ మనం క్వీన్ తెలియాలంటే మొత్తం డేట్ ఆఫ్ బర్త్ని యాడ్ చేయాలి. అంటే డేట్, మంత్, ఇయర్ ఈ మొత్తం యాడ్ చేయాలి కాబట్టి యాడ్ చేస్తేనే క్వీన్ వస్తుంది. కింగ్కి డేట్ని ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి 6 అని మనకు తెలిసిపోయింది. నెక్స్ట్ మనం మొత్తం డేట్ని యాడ్ చేద్దాము. కింగ్ని యాడ్ చేసాము, 24 ప్లస్ చేస్తే 6 వచ్చింది. ఇందులో 0 + 5 కాబట్టి మనకు 5 వచ్చేసింది మంత్లో. నెక్స్ట్ ఇది ఇయర్ కాబట్టి 1979 అన్నారు. ఇది 10 కింద వస్తుంది. 9 + 7 16 అవుతుంది. సో ఇక్కడ 1, ఇక్కడ 7, 7 + 1 8 వస్తుంది. సో టోటల్ ఇయర్ 8 కాంబినేషన్ కాబట్టి సింగిల్ డిజిట్లోకి తీసుకుంటే 8 వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మొత్తం యాడ్ చేయాలి. 6 + 5 + 8 ఎంత వస్తుంది? క్యాలిక్యులేట్ చేయండి మీరు కూడా. 6 + 5 + 8 ఎంత వస్తుంది? 19. కరెక్టేనా? 6 + 5 + 8 19లోకి వచ్చింది. ఇది ఎందుకు ఎలా వచ్చింది అన్నది అంటే మళ్ళొక్కసారి మీకు చెప్తున్నాను. డేట్ని, మంత్ని, ఇయర్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం మనము. డేట్ 2 + 4 6, మంత్లో 0 + 5 అంటే 5, ఇక్కడ ఇయర్లో 1979 అంటే 9 + 1 9 10, ఇక్కడ 7 + 9 16, 10 అంటే 1, 16 అంటే 7, 1 + 7 = 8. సో సింపుల్గా ఇక్కడ ఇయర్, మంత్, డేట్, మంత్, ఇయర్ వచ్చేసింది. టోటల్గా యాడ్ చేసుకుంటే 19 వచ్చింది. సో 19ని మనం తీసేసుకుంటామా చెప్పండి? తీసుకోం కదా, మళ్ళీ సింగిల్ డిజిట్లోకి తెచ్చుకోవాలి కాబట్టి 1 + 9 చేస్తాము. ఈ టోటల్ని సింగిల్ డిజిట్లోకి తీసుకొని మళ్ళీ 1 + 9 అంటే 10, 10 = 1. సో ఇక్కడ క్వీన్ 1. అర్థమవుతుంది కదా ప్రేక్షకులందరూ? చాలా ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను.
సో మనం ఇప్పుడు కొత్తగా డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాము. అందులో కింగ్ క్వీన్ అన్నది డైరెక్ట్గా ఏమాత్రం గ్యాప్ లేకుండా వెంటనే తెలుసుకున్నాము. కింగ్ని డేట్ బట్టి తెలుసుకున్నాము. క్వీన్ని టోటల్ డేట్ మంత్ ఇయర్ యాడ్ చేయడం ద్వారా క్వీన్ ఎలా వస్తుందో తెలుసుకున్నాము. సో ఈ ప్రస్తుతం ఈ డేట్ ఆఫ్ బర్త్ 24/5/1979 పర్సన్కి కింగ్ కింగ్ వచ్చి 6, క్వీన్ వచ్చి 6 అండ్ క్వీన్ వచ్చి 1, కింగ్ వచ్చి 6. ఇది 2 మనం తెలుసుకోగలిగితే నెక్స్ట్ విషయాలు కూడా మనం చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ద్వారా చాలా సులభదాయకంగా మీరు కింగ్ క్వీన్ నేర్చుకున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో మంచి కొత్త నంబర్స్తోని ఏం క్యాలిక్యులేట్ చేస్తే ఏది వస్తుందన్నది తెలుసుకుందాం. థ్యాంక్ యూ.